ప్రేమలు అనురాగాలే కాదు గొడవలు వాటి వల్ల వచ్చే నవ్వులు కూడా ఉంటాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఒక ఫ్యామిలీ స్కిట్ తో బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. ఏవండి మన పెళ్లి రోజు వస్తుంది కదా, అలా మనాలికి వెళ్ళి ఒక వారం రోజులు ఆ మంచులో పిచ్చిదానా వారం ఏం సరిపోద్ది, లండన్ వెళ్ళి మంచులో ఒక నెల రోజులు. ఆశకు హద్దుండాలి, అదే గుండెకి సిగ్గుండాలి అంటున్నా. నెల రోజులు అక్కడ నీ వల్ల కదా, మరి వారం రోజులు నీతో ఎక్కడా? పోలీస్ చిన్నదమ్మే చీకులు కావాలా, నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా. నేను ఒకసారి టీవీ పెట్టుకుంటా. ఏమొస్తుంది టీవీలో? ఇవాళ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్. అరే జబర్దస్త్ వస్తుందండి. ఎత్తేసరి నా మధ్యలో యూట్యూబ్ లో చూసాను. లేదండి, శుక్రవారం శనివారం వస్తుంది. గురువారం శుక్రవారం లేదు. లేదు, శుక్రవారం శనివారం కేసారు. వరల్డ్ కప్ లో అసలు ఏముందండి? ఏముందా? వరల్డ్ కప్ లో 2020 బాల్ కి ట్విస్ట్ ఉంటది. మీ జబర్దస్త్ లో ఉంటదా? భాస్కర్ ఉంటే అస్సలు ట్విస్ట్ ఉండదు. జబర్దస్త్ లో ఎవరు వస్తారు? జడ్జిమెంట్ ఎంత బాగుంటుంది తెలుసా? వాళ్ళ కామెంట్స్ అంటే పిచ్చండి. నీ జడ్జిమెంట్ కావాలి. బుల్లెట్ భాస్కర్ స్కిట్ ఎలా ఉందో అడుగు. ఖుష్బు గారు, బుల్లెట్ భాస్కర్ గారి స్కిట్ ఎలా ఉంది? భాస్కర్ గారు బాగుంది, బట్ నాకు క్లైమాక్స్ లో డాక్టర్ ఎందుకు వచ్చాడు అది నాకు కొంచెం అర్థం కాలేదు. అది తప్ప మిగతా స్కిట్ అంతా బాగుంది. ఇదే స్కిట్ కృష్ణ భగవాన్ గారు అడుగు. కృష్ణ భగవాన్ గారు స్కిట్ ఎలా ఉంది? మేడం చెప్పినట్టు ఆ క్లైమాక్స్ లో ఆ డాక్టర్ ఎందుకు వచ్చాడు నాకు కూడా అర్థం కాలేదు. బాగుంది. ఎదిగా 5,000 అయ్యా, రూపాయలు 2 రూపాయలు కాదు. ఏమండి ఫస్ట్ టైం ముందు ఇచ్చాం స్కోర్. ఏంటండి అసలు పెళ్లి కాకముందు లవర్ గా ఉన్నప్పుడు ఎంత బాగా చూసుకునేవారు, ఇప్పుడు అసలు ఏమి చూసుకోవట్లేదు. లవర్ కి పెళ్ళానికి చాలా తేడా ఉంటుంది. ఏం తేడా ఉంటుంది? లవరు లాలీపాప్ లాంటిది, చప్పరిస్తున్న కొలిది లాస్ట్ వరకు తీయగా ఉంటుంది. పెళ్ళం బొబ్బులు గమ్మ లాంటిది, స్టార్టింగ్ లోనే తీయగా ఉంటుంది, తర్వాత చప్పగా ఉంటుంది. అందుకే చివర్లో ఫోన్ వస్తాడు. ఎక్కడ ఫ్రిడ్జ్ త్వరగా తీసుకురా. ఈ ఫ్రిడ్జ్ నైట్ టైం డెలివరీ చేయడం ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలుసా సార్? మీలాంటి ఆర్టిస్టులు పెట్టుకోవడానికి నాకెంత కష్టంగా ఉంటుంది సార్. ఇదే ఎలారా? ఏమండి నరేష్ గారు, పైమా గారు, కొత్త ఫ్రిడ్జ్ అండి. అవునా? కింద 4 డోర్లు, పైన 1 డోరు. మీరు ఎలాగ కొండలో నీళ్ళు తాగుతుంటారు కదా. ఎక్సైటింగ్ గా ఉందా? హ్యాపీగా మా ఫ్రిడ్జ్ మీ ఫ్రిడ్జ్ లో వాడు. ఓకేనా అక్క? ఫ్రిడ్జ్ బాగుంది. ఏ యాంగిల్ లో నీకు అక్కడ ఉంది? అది ఈ యాంగిల్ ఏదో పక్కింట్లో ఉంటున్నావు అంటే నరేష్ గారు, ఫైమా గారు అంత ఏదో క్యాజువల్ గా పిలిచిందిలేండి. ఇప్పుడు దాన్ని అక్క అంటది, రేపు నన్ను బావా అంటది. అది కాదు బావా, చెప్పు తీసుకొడతా. ఒరే బావా, నేను 100 సంబంధాలు చూసి దీన్ని చేసుకున్నాను, దీన్ని మరదలని పిల్లాలా? దాని ముఖం చూడు ఒకసారి. కులికాలలో మ్యాగ్నెట్ ఎట్టి ఇనప మేకలు ఏరుకుంటుంటారు. ఏమండి పదండి ఇంట్లోకి వెళ్దాం. ఇంకోసారి దాంతో వరుసలు కలుపుకోకు. సరే. మనం కూడా నెక్స్ట్ మంత్ కొనుక్కుందాం ఫ్రిడ్జ్, సరేనా? ఏంటి అలా ఆలోచిస్తున్నావు? అలా ఆలోచించకపోతే ఎలా ఆలోచించాలరా? మరి ఏమైంది? వాడు నా ఇజ్జత్ తీసి పడేసిండు. బావా అంటే బావా అరవద్దన్న, నాకేం తక్కువ. నేను పాచిపోయిన అన్నం పెడుతున్నారా నీకు? పెడుతున్నావు అనుకో, కాకపోతే ఎక్కువ మాట్లాడకు. అరే వాడు మొగోడు మాట్లాడేటప్పుడు నీకు నోట్లో మాటలు వస్తానే. దేవుడు అనేవాడు ఒకటి ఉంటే ఇస్తాడు ఏదో ఒకటి. అంటే ఇప్పుడు వాడిని తిట్టాలంటే ఒక రీజన్ కావాలా? అంటే వాడు నన్ను అన్నప్పుడు తిట్టవా? సరే నీకు రీజనే కావాలి కదా. దొరుకుద్ది. రీజన్ దొరికితే నువ్వు పులి మింగేస్తావు. సరే పో, నీకు రీజన్ దొరికిపిస్తా పో. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. వాట్ ఇస్ దిస్? ఆకు? మై గాడ్ సత్య, ఏంటి? నీ చెట్టు ఆకు నా ఇంట్లో పడ్డది. అది నీ ఇంట్లో పడింది. నేను నిన్నటి నుంచి నేను అసలు బాకీలే ఊకలేదు. ఎట్లా పడుతుంది? అది నీ ఇంట్లో పడింది కాబట్టి అది నీ ఆకే. వచ్చి క్లీన్ చేస్తావా చెయ్యవా? నేనెందుకు చెయ్యాలి అసలు? ఏమనుకుంటున్నావే? ఫ్రిడ్జ్ కొన్నంత మాత్రమే కాదు, ఇల్లు కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. నీ కొండం చేత కాదు, మరి పక్కింటి వాళ్ళ మీద నిందలేస్తున్నావు నువ్వు. అన్ని మాట్లాడేదిలే, అది తీస్తావా తేవా? నేను తీయనే. ఏం చేస్తావు? ఎందుకు తీయవే? బిందెందుకు పట్టుకొచ్చినావు?
ఏమైందక్క? దాని ఇంట్లో వచ్చి మన ఇంట్లో పడ్డది, అది నన్ను కొడుతుంది. మా అక్కకి ఎవరు లేరనుకున్నారా? లేరనుకున్నావా? చెప్పే ఏం చేస్తారా మీరు? అదే ఎంత రిచ్ కావచ్చు, బొచ్చు కావచ్చు, ఫ్రిడ్జ్ కొనొచ్చు, అలా ఏమన్నా పెట్టుకోవచ్చు, కానీ ఇల్లు మాత్రం శుభ్రంగా ఉండాలి. అది తీస్తే మర్యాద ఉంటది. లేకపోతే నీళ్ళు లేనందుకు కుడుస్తానే, నీళ్ళు లేనందుకు కుడుస్తానే. దీన్ని మాటలతో కాదు, ఏం చేస్తారే? దీన్ని ఊరకొక్కలా పట్టారండి పేద. ఏమైంది సత్య? ఏమండి, దాని ఇంట్లో ఆకు మన ఇంట్లో ఆకు అని చెప్పి అది దాన్ని కొడుతుందండి. ఇద్దరు ఆడోళ్ళ మధ్యలో గొడవ జరుగుతుంది. కొన్ని ఆడోళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకుంటారో, మరి ఏం చేసుకుంటారో వాళ్ళే తీసేసుకుంటారని లేదు. మధ్యలోకి వచ్చేసి ఏం మాట్లాడదాం వచ్చినారా నువ్వు? గొడవ జరిగేటప్పుడు వచ్చినావు, ఎద్దుకెద్దు వచ్చినావు, అయిపోయింది. అదంతా వచ్చినోడివి దానికి పరిష్కారం చెప్పి పోవాలి, లేదంటే అదే ఆకు గుచ్చుతా. అది మా ఆకు కాదు. అట్లా అది తీస్తావా తీయవా, లేదంటే ముందే నేను సైకోదాన్ని కాదు. మనిషి అన్నాడు ఎవరైనా చేస్తాను నేను పోవాలి. ఏమండి, ఆ చెట్టు ఆకు వచ్చినందుకు అడిగినంత మాత్ర కుక్కని కొన్నాడు కానీ నన్ను వాడు. నరేష్ గారు, ఆకెవడిది? మీ ఆకే అది. ఆకెవడిది? అది మీ ఆవిడ ఇంట్లో ఆకే. కొట్టావా? కొట్టలేదు. కొట్టావా? కొట్టినండి. కొట్టావా? నరేష్ గారు, కొట్టరా నువ్వు? ఏమండి, మొన్ననే నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఉష్ అన్నాడండి. ఉష్ అన్నావా? పొద్దున తలుపు ఉష్ అన్నావా? పొద్దున తలుపు. ఉష్ అన్నావా? ఉష్ హలో. అన్నావా? అది దండం పెట్ట. అరే ఈసారి స్కిట్ బాగుందిరా, వెళ్తే మన పోయింది. ఉష్ అన్నావా? సార్, నేను కిటికీ ఓపెన్ చేసినప్పటికీ మీ ఆవిడ కనిపించింది. నేను కాకేమనుకుని అన్నా. నాకేం తెలుసు అది? నన్ను కాకి అంటున్నారు, కొట్టండి. చంపుతా. వదిలేయండి. ఐ విల్ కాల్ ద హౌస్ ఓనర్. హౌస్ ఓనర్, వచ్చాడు ఊరికి వీడే మునగాడు. భాస్కర్, ఏమన్నా సమస్య? ఏమండి, ఆకు ఆ ఇంట్లో పడింది. వాళ్ళ ఆకుని తీసుకొచ్చి మా ఇంట్లో ఆకు ఎలా ఉంటుంది తెలీదా? ఇగో అమ్మ, ఆకు నువ్వు ఊడ్చినావు కాబట్టి తప్పకుండా అది నీ ఆకు కాబట్టి నువ్వే తీయాలి, అదే ధర్మం. ఆమె తప్పు లేదు, బేసిక్ గా ఆమె ఊడ్చినప్పుడు మీ ఇంట్లోకి వచ్చింది కాబట్టి ఆకు వాళ్ళ ఇంట్లో పడ్డ ఆకు మా ఏం తురుస్తాం? మరి ఆకు తీస్తారా, ఇంతకు వెళ్ళిపోతారా? మేము తీయం, అవసరం ఇల్లు ఖాళీ చేస్తాం. ఇల్లు ఖాళీ చేస్తాం. పోతే దరిద్రం పోయింది, ఆకు కోసం పోతే పోనీ, అద్దె పోతే పోనీ, కానీ ఇల్లు దరిద్రం పోయింది నాకు. ఎన్ని నెలలు అద్దె ఇవ్వాలి? సంవత్సరం. మరి మీరు 2 సంవత్సరాలు ఇవ్వాలి. అమ్మ సేఫ్ అమ్మా. సరే గాని కృష్ణ భగవాన్ గారి ఇంటి పక్కన ఒక కొంప ఖాళీగా ఉందంట. ఓకే. అక్కడ వెళ్ళి ఆకేసేద్దాం. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు స్కిట్ బాగుంది, థ్యాంక్ యూ. వెరీ నైస్. అందరూ బాగా పర్ఫామ్ చేశారు. ఆ లాస్ట్ ట్విస్ట్ బాగుంది, అందరూ మంచి పర్ఫామ్ చేశారు, బాగుంది. థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు, అందరూ బాగా చేశారు. భాస్కర్ గారు, మీరు కూడా బాగా చేసి ఉంటే అంత బాగుండేది. బాగుంది, బాగా చేశారు. క్లైమాక్స్ బాగుంది భాస్కర్ గారు. రియల్ గా ఎంజాయ్ చేశారు. జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ టోటల్ స్కోర్స్ 18.